కార్స్ బాగా పోతున్నాయి ఇక్కడ ఫుల్‌గా. ఓకే. క్విక్. ఇది ఇప్పుడు మీరు చూడబోయేది యూట్యూబ్‌లో ఎవరు పెట్టలేదు ఇంతవరకు. మనకి తెలుగోళ్ళు ఎవరు చేయలేదు ఈ వీడియో. సో, ఈ క్రెడిట్ మన ఛానెల్‌కే దక్కాలి. ఇది ఇప్పుడు మీరు చూడబోతుందేంటంటే దీని పేరే ఐస్ క్రీమ్ ఫార్మ్ అంటారు. ఇది చెషైర్‌లో ఉంది. ఇది చాలా పాపులర్ అండి యూకేలో. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా ఉంది. ఎందుకు ఏంటి అనేది చూపిస్తాను. చిన్నప్పుడు గనక 80స్ కిడ్స్, 90స్ కిడ్స్ ఎవరైనా ఉంటే మీకు 'ఆలిస్ ఇన్ వండర్‌లాండ్' అని ఒక ప్రోగ్రామ్ చూసేవాళ్ళం కదా! ఇప్పుడంటే మనకి రాజమౌళి గారి 'ఈగ', 'ద బీస్ట్ లైఫ్' ఇవన్నీ వచ్చేసాయనుకోండి. కాకపోతే అప్పట్లో అదే కదా! ఆహ్, చిన్నగా అయ్యి మనుషులు చిన్నగా అయ్యి అన్ని పెద్ద పెద్దగా గ్రాస్ హాపర్స్ ఇవన్నీ చూసి ఒక అద్భుతం లాంటిది సృష్టించారు అప్పట్లో 'ఆలిస్ ఇన్ వండర్‌లాండ్' ఆ ప్రోగ్రామ్ వాళ్ళు. అలా ఉంటుంది ఇక్కడ. అలా చేశారన్నమాట మొత్తం కూడా డెకరేషన్ అది. బావుంటుంది. రండి చూసేద్దాం. ఐస్ క్రీమ్ షాప్ ఉంటుంది. ఈ ఐస్ క్రీమ్ ఫార్మ్ షాప్ వచ్చేసి దీనికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. ఎందుకంటే ఇది వరల్డ్స్ లార్జెస్ట్ ఐస్ క్రీమ్ షాప్ అని అంటారన్నమాట. ఇక్కడ 50 ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అమ్ముతారండి. ఇంక్లూడింగ్ యూనిక్ ఐస్ క్రీమ్స్ లైక్ బబుల్ గమ్ ఐస్ క్రీమ్, బబుల్ గమ్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్, టర్కిష్ డిలైట్ ఇలాంటి యూనిక్ ఫ్లేవర్స్ ఇక్కడ అమ్ముతారు. అంతేకాదు ఇంకోటి ఇక్కడేందంటే మన పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళతోనే కాంబినేషన్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ సొంత ఐస్ క్రీమ్ చేసుకోమంటారు. సొంత ఫ్లేవర్ ఐస్ క్రీమ్ చేసుకోవడానికి వాళ్ళు అలో చేస్తారు. అలానే కాకుండా ఇక్కడేంటంటే ఇక్కడే ఇక్కడ వీళ్ళ కౌస్‌తోనే వీళ్ళ ఆవులతోనే వాళ్ళు ఆ పాల నుంచి వచ్చే ఆ పాలనే తీసుకొని దాంతోనే ఐస్ క్రీమ్ తయారు చేసి ఇక్కడ అమ్ముతున్నారనమాట. చెషైర్ చెషైర్ ఫార్మ్ ఐస్ క్రీమ్ అనేది మొత్తం యూకేలోనే చాలా ఫేమస్. చాలా ఔట్‌లెట్స్‌కి ఈ ఐస్ క్రీమ్ గూడా వీళ్ళు అమ్ముతూ ఉంటారనమాట. ఐస్ క్రీమే కాకుండా ఇక్కడ ఇంకా ఏంటి వెరైటీస్ ఏంటంటే హ్మ్. సుమారుగా 8,00,000 మంది వస్తారంట సంవత్సరానికి. అంటే ఇక్కడ మనము ఇండియాలో అనుకో ఈ నంబర్ చాలా చిన్నగా కనిపించొచ్చు గానీ, యూకే చాలా చిన్న కంట్రీ కదా! ఈ పాపులేషన్‌కి, ఇక్కడున్న వెదర్ కండిషన్స్‌కి సు ఆహ్, యాన్యువల్‌గా 8,00,000 మంది రావటం అంటే అది చాలా గొప్ప విషయం ఇక్కడ. ఇంకోటేంటంటే ఇక్కడ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా గూడా మాకు ఎంట్రీ ఫీజ్ అనేది ఖచ్చితంగా పెడతారండి. పార్కింగ్ ఫీజ్ బెడతారు, ఎంట్రీ ఫీజ్ బెడతారు. తర్వాత లోపల మళ్ళీ ప్రతి చిన్నదానికి మళ్ళీ డబ్బులిచ్చుకుంటూ ఉండాలన్నమాట. వీళ్ళు మాత్రం ఫ్రీ పార్కింగ్, నో ఎంట్రీ ఫీ అనమాట. లోపలికొచ్చాక ఇప్పుడు మీకు కనిపిస్తున్నవన్నీ కూడా ఫ్రీగా ఆడుకోవచ్చు. వాళ్ళు దానికేం చార్జ్ చేయరు. కాకపోతే వీళ్ళు కొంచెం లోపల ఇంకొంచెం ఎక్స్‌ట్రాగా ప్లే ఎక్స్‌పీరియన్స్‌ని ఎన్హాన్స్ చేశారు. ఇంకొంచెం ఒక లెవెల్ అప్ తీసుకెళ్ళడానికని చెప్పేసి లోపల 2 ప్లే ఏరియాస్ పెట్టారు. వాటికి మాత్రం కొంచెం పే చేసి వెళ్ళాలి. ఇది ఇంకోటేంటంటే దీనికి ఈ ఐస్ క్రీమ్ ఫార్మ్ షాప్‌కి చాలా అవార్డ్స్ వచ్చాయి. ఒకటేమో గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్. అదే కాకుండా బెస్ట్ లార్జెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ అని చెప్పేసి యూరోప్‌లోనే ఇది బెస్ట్ లార్జెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ అని చెప్పేసి దీనికి అదొక అవార్డ్. అట్లా దీనికి మల్టిపుల్ అవార్డ్స్ వచ్చాయన్నమాట. స్కూల్ పిల్లలకి కొంచెం ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీ లాగా టూర్స్ యాక్టివిటీస్ కూడా వీళ్ళు క్రియేట్ చేసి చూపిస్తారన్నమాట. ఐస్ క్రీమ్ ఎలా క్రియేట్ అవుతుంది. వీళ్ళు ఇక్కడ మీ ఓన్ ఫ్లేవర్స్ ఎలా చేసుకోవచ్చు. అవన్నీ కూడా ఇక్కడ వీళ్ళు చూపిస్తుంటారు. ఇంకోటేంటంటే ఈస్టర్ ఎగ్ హంట్ అనేది ఇక్కడ ఆహ్, పాపులర్ యాక్టివిటీ అన్నమాట పిల్లలకి. ఇళ్ళ ముందర గూడా ఎగ్ బాస్కెట్స్ అంటే ఎగ్స్ అంటే మామూలు ఈ కోడిగుడ్లు గాదు. చాక్లేట్ ఎగ్స్ లాంటివి అమ్ముతారన్నమాట. మనకి సర్ప్రైజ్ ఎగ్స్ అని దొరుకుతాయి కదా! అలా ఇక్కడ వీళ్ళు ఈస్టర్ ఎగ్ హంట్ అనేది అదొక యాక్టివిటీ ఇక్కడ క్రియేట్ చేస్తారు. యూకేలో ప్రతి ఒక్కరు గూడా పిల్లలున్న వాళ్ళు వాళ్ళ ఇంటి ముందర వెల్కమ్ అని చెప్పేసి చిన్న చిన్న ఎగ్స్ దాపెడతారన్నమాట. ఇంటి బయటనే ఇంటి బయటనే కొంచెం మనకి ఆహ్, గడ్డి అది ఇచ్చి కొంచెం లాన్‌లాగా ఉంటుంది. కొంచెమే ఉంటుంది ఏరియా. కానీ దాన్ని బ్యూటిఫుల్‌గా క్రియేట్ చేసుకుంటారు వీళ్ళు. పూల మొక్కలవి యేసుకొని అక్కడ దాపెడతారనమాట ఎగ్ హంట్ అని జెప్పేసి. సో, పిల్లలందరూ చిన్న చిన్న బాస్కెట్స్ పట్టుకొనెళ్ళి ఎగ్ హంట్ చేసుకొని ఎవరికెన్ని దొరికితే అన్ని తీసుకొని ఎళ్తారనమాట ఇంటికి. అదొక యాక్టివిటీ. ఇక్కడ గూడా అది చేస్తారు ఆ యాక్టివిటీ. ఇంకా చూడండి ఎంత సరదాగా ఎంతమంది ఆహ్, ఫ్యామిలీతో వస్తారు. సమ్మర్‌లో ఇది చాలా ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్. మేము వెళ్ళినప్పుడు ఇది పీక్ సమ్మర్ అనమాట. ఫ్రీ ఎంట్రీ కదా! పార్కింగ్ కూడా ఫ్రీ. చాలామంది వస్తారు ఇక్కడికి. ఇంకోటేంటంటే ఇక్కడ ఐస్ క్రీమ్ పార్లర్ చూపించాను గదా! ఇందాక చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఐస్ క్రీమ్ టేస్ట్ చేస్తారు. మనకి షాప్స్‌లో దొరికే ఐస్ క్రీమ్ కంటే ఇక్కడ ఈ ఐస్ క్రీమ్ మాత్రం నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా వెరైటీగా ఉంటుంది. ఆ ఫ్రెష్‌నెస్ తెలుస్తుంది. ఐస్ క్రీమ్ ఫ్రెష్‌నెస్.
ఇక్కడ ఒకప్పుడు వీళ్ళు ఫార్మ్ గూడా పెట్టేవాళ్ళండి. వీళ్ళ గోట్స్‌ని, కౌస్‌ని, చికెన్స్‌ని, రాబిట్స్‌ని చూపిచ్చేవాళ్ళు. ఇప్పుడు కొంచెం దాన్నెందుకో అది క్లోజ్ చేసేసారనమాట. ఆ ఫార్మ్‌ని చూపిచ్చట్లేదు. అలో చేయట్లేదు. యాక్సెస్ ఇవ్వట్లేదు. సో, అది మీకు చూపిచ్చలేకపోయాను. ఇంకోటేంటంటే వీళ్ళు 6 ఫీట్ టాల్ ఐస్ క్రీమ్‌ని ఒకటి క్రియేట్ చేసి, దానికి కూడా ఒక రికార్డ్ సృష్టించుకున్నారు. హ్మ్. దానికి కూడా కొంచెం బాగా టూరిస్ట్ అట్రాక్షన్ లాగా నిలిచింది ఈ ప్లేస్. సో, ఇలానే మనం ఇండియాలో గూడా ఎందుకు చేయకూడదు? కొంచెం ఊరవతల ఒక ప్లేస్ తీసుకొని ఆహ్, బాగా ఊరవతల. ఇప్పుడు మేమెళ్ళింది కూడా ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉందనమాట ఇది. ఊరికి 50 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో, పార్కింగ్‌కి కూడా ఏం ప్రాబ్లమ్ ఉండదు. చుట్టూ ఖాళీ స్థలాలుంటాయి కదా! సో, పార్కింగ్‌కి కూడా ఏం ప్రాబ్లమ్ ఉండదు. అక్కడికొచ్చినోళ్ళు ఖచ్చితంగా అక్కడే తినాలి. సో, అక్కడున్న రెస్టారెంట్ బిజినెస్‌లు నడుస్తాయి. ఇంకా పిల్లలు ఆడుకుంటారు కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటారు. ఎంత లేదన్నా 2 పూటలన్నా తింటారు. ఈ ఐస్ క్రీమ్ డబ్బాలు ఇంటికి తీసుకెళ్తారు. అదొక మంచి బిజినెస్ యాక్టివిటీ కదా! ఇక్కడ చిన్న గోల్ఫ్ ఏరియా లాగా గూడా పెట్టారు. స్ట్రాబెర్రీ ఫాల్స్ అని మీకు చూపిస్తున్నాం గదా! ఇది స్ట్రాబెర్రీ ఫాల్స్ అని. ఊకే అట్లా కలర్‌ఫుల్‌గా కలర్ దాని మీద నుంచి ఇట్లా పడుతుంటే కింద స్ట్రాబెర్రీస్ పెట్టారు. సో, ఆ పిల్లలందరూ అది స్ట్రాబెర్రీ ఫాల్స్ అని జెప్పి ఫోటోస్ చూసినా మేము ఎవరికైనా చూపించినా గూడా ఇది వావ్! ఇది స్ట్రాబెర్రీ ఫాల్సా? అదేంటి లోపల స్ట్రాబెర్రీస్ ఉంటాయా? వాటర్ ఏంటి స్ట్రాబెర్రీలా టేస్ట్ చేస్తదా? అని అడుగుతారు. లేదు అట్రాక్షన్‌కి అలా పెట్టారు. బట్ దట్స్ ఎ వెరీ గుడ్ అట్రాక్షన్ గదా! ఇక్కడ మంచిగా ఫోటోస్ తీసుకోవచ్చు. చాలా టైమ్ పాస్ అవుతుంది ఇక్కడ బాగా. గోల్ఫ్ కోర్స్ పెట్టారు కొద్దిగా. పిల్లలు గోల్ఫ్ ఆడుకునేటట్టు. చిన్న కార్స్ పెట్టారు. ఆఫ్‌కోర్స్ ఆ కార్స్‌కి మళ్ళీ డబ్బులు. ఇంకా మళ్ళీ ప్లే ఏరియా, బౌన్సింగ్ అని ఇక్కడ ఎందుకో ఎక్కువ ఇష్టపడతారు పిల్లలు. బౌన్సింగ్ ఏరియా అని పెడతారు. డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్‌కి సెపరేట్ చేస్తారు. చిన్న పిల్లలకి చిన్న బౌన్సర్ పెడతారు. పెద్ద పిల్లలకి కొంచెం పెద్ద బౌన్సింగ్ ఏరియా పెడతారు. దానికి మెయింటెనెన్స్ ఏముంటుందండి. అది కూడా దానికి మళ్ళీ ఎంట్రీకి దానికి టికెట్. మంచి ఇన్‌కమ్ కదా! సో, ఊరవతల ఇట్లాంటిది ఒకటి ఏర్పాటు చేసుకుంటే, మన ఇండియాలో ఎప్పుడు సమ్మర్‌గానే ఉంటుంది కాబట్టి ఐస్ క్రీమ్ అనేది బాగా క్లిక్ అవుతుంది. కానీ ఇక్కడేంటంటే యూకే వాళ్ళు ఏ పని చేసినా గూడా క్వాలిటీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు వీళ్ళు. దానివల్ల ఏంటంటే ట్రస్ట్ ఉంటుంది. ఇది యూకే ప్రొడక్ట్ అనుకోండి. మేము కూడా టెస్కో సూపర్ మార్కెట్స్ గాని, ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళ సూపర్ మార్కెట్స్‌లో ఏదైనా గాని కొంచెం నమ్మకంతో కొంటాం. ఎందుకంటే వాళ్ళు క్వాలిటీ చెక్స్ చాలా ఒక రేంజ్‌లో చేస్తారనమాట. హెల్త్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్‌లో అస్సలు కాంప్రమైజ్ కారు. ఇదంతా చూసారు గదా! ఇదంతా గూడా ఇట్స్ ఓన్డ్ బై ఒక్క ఫ్యామిలీ. దిస్ ఈస్ ఎ ఫ్యామిలీ రన్ బిజినెస్. సో, హ్యూజ్ ప్రాఫిట్స్ అండ్ ఐయామ్ ష్యూర్ ఆహ్, బాగా ప్రాఫిట్స్ పొందుంటారీళ్ళు. 1986 నుంచి రన్ జేస్తున్నారనమాట. అట్‌లీస్ట్ 2 జనరేషన్స్ చేతులు మారుంటాయి ఇవి ఇప్పటికి. బట్ ఇట్స్ ఎ వెరీ బిగ్ అండ్ వెరీ గుడ్ ఇన్నోవేటివ్ బిజినెస్ ఐడియా. చిన్న కాన్సెప్టే బట్ ఇట్ ఈస్ రికార్డ్ బ్రేకింగ్ టూరిస్ట్ అట్రాక్షన్ లాగా నిలిచిందిది. డాగ్ ఫ్రెండ్లీ క్యాట్ గేమ్స్, డాగ్ గేమ్స్ గూడా పెట్టేవాళ్ళనమాట ఒకప్పుడు. ఇప్పుడు అది తీసేసినట్లున్నారు. ఇంకోటేంటి బర్త్‌డే పార్టీ ప్యాకేజెస్ అట్లాంటివి గూడా పెడతారనమాట. యాహ్! గుడ్ వన్. పొద్దున వెళ్ళామంటే మేమిక్కడికి సాయంత్రం వచ్చేస్తాం మళ్ళీ వెనక్కి. బట్ చాలా బాగా అనిపిస్తుంది ఎక్స్‌పీరియన్స్. ఆహ్, చూసారు కదా! మీకు కూడా వర్చువల్ టూర్ చూపించినానని అనుకుంటున్నాను. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయటం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ఇంకా చేసుకోని వాళ్ళెవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుస్తాను. బాయ్.